లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఒకవైపు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇది రాష్ట్రం మీద ఎంత మేర ప్రభావం చూపుతుంది? దీని గురించి మనతో మాట్లాడడానికి ఐఎండీ సీనియర్ అధికారి శ్రావణ్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఇప్పుడు ఏర్పడిన అల్పపీడనం రాష్ట్రం మీద ఎంత మేర ప్రభావం చూపుతుంది? ప్రస్తుతానికి మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని దాదాపుగా ఉత్తర తమిళనాడు కోస్ట్ మరియు దక్షిణ కోస్తాంధ్ర మీదుగా ఉన్న ఒక అల్పపీడనం ఏర్పడడం అయితే జరిగింది ఈరోజు ఉదయం. ఈ అల్పపీడనం కొద్దిగా మరింత బలపడి దక్షిణ మధ్య బంగాళాఖాతం నుంచి దాదాపుగా ఈశాన్య దిశగా మూవ్ అవుతూ 24వ తేదీన మరింత బలపడే అవకాశం ఉంది, వాయుగుండంగా మారే అవకాశం ఉంది. తదుపరి మనకి దాదాపుగా ఈశాన్య దిశగానే ప్రయాణిస్తూ 25కి మరింతగా బలపడే అవకాశం అయితే కనిపిస్తుంది. దీని మూమెంట్ పూర్తిగా మనకి ఈశాన్య దిశగా ఉండడం వల్ల, అంటే నార్త్ ఈస్ట్గా ఉండడం వల్ల దీని యొక్క ప్రభావం మనకి దక్షిణ కోస్తాంధ్రం మీద కొద్దిగా మనకి ఈరోజు రేపు ఉండే అవకాశం ఉంది. తదుపరి తెలుగు రాష్ట్రాల్లో అంటే ఉత్తర కోస్తాంధ్రాలు చూస్తే అక్కడక్కడ వర్షపాతం, తెలంగాణకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే దీని యొక్క ప్రభావం మనకి వచ్చే 3 రోజులు మాత్రమే ఉండేటట్లు కనిపిస్తుంది. తదుపరి మనకి కొద్దిగా ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. అంటే ఏ జిల్లాలో ఎక్కువ పడుతుంది? జిహెచ్ఎంసీ పరిధిలో ఏమైనా అవకాశం ఉందా, ప్రభావం చూపే అవకాశం? దీని యొక్క ప్రభావం అంతగా కనిపించడం లేదు. బట్ వచ్చే 3 రోజులు మాత్రం మనకి అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ వర్షపాతం దాదాపుగా ఉత్తర అండ్ ఈశాన్య తెలంగాణ జిల్లాల మీద కొంచెం ప్రభావం చూపించే అవకాశం ఉంది. మనకి జగిత్యాల, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, ఆసిఫాబాద్, దీంతో పాటుగా మనకి కొద్దిగా జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే హైదరాబాద్ మరియు జిహెచ్ఎంసీ పరిధిలో సాయంత్రం కొద్దిగా అక్కడక్కడ జల్లులు కూడా కురిసే అవకాశం అయితే ఉంది. ఈ 3 రోజులు సాయంత్రం పూట కొద్దిగా అక్కడక్కడ మేఘావృతమైన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఈరోజు, రేపు, ఎల్లుండు. ఆ తదుపరి పూర్తిగా పొడి వాతావరణం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది, ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలోని. అలాగే 3 రోజుల తర్వాత ఉత్తర మరియు ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో కూడా కొద్దిగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. దాదాపుగా ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే మనకు ఉత్తర తెలంగాణలోని 42 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. ఈ 5 రోజులు కూడా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 40 డిగ్రీల పైన కంటే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. ఈ 3 రోజులు ఏమైనా అలర్ట్స్ జారీ చేస్తున్నారా? ఈ ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతం ఉన్నందున అక్కడక్కడ మనకి కొద్దిగా ఈదురుగాలులు కూడా ఉండడం వల్ల ఎల్లో అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. 40 డిగ్రీల పైన ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉన్నందున అక్కడక్కడ కొద్దిగా 40 డిగ్రీల పైన ఉష్ణోగ్రత నమోదయ్యే, పగటిపూట ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని కూడా చెప్పడం అయితే జరిగింది. ఇంకోవైపు ఋతుపవనాలు వాతావరణ శాఖ అంచనా వేసిన సమయానికి వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే ఇప్పుడు అల్పపీడనం వేరే అవకాశం ఉంది. ఏమైనా దిశ ఊర్లో చేంజ్ అయ్యే అవకాశం ఉందా? ప్రస్తుతానికి దాదాపుగా నార్త్ అండమాన్ సీ పరిసర ప్రాంతాల్లోకి అయితే ఋతుపవనాలు చేరుకున్నాయి. దాదాపుగా ఈ అల్పపీడనం అనేది కొద్దిగా సహాయపడే అవకాశం అయితే ఉంది. కానీ సాధారణంగా ఋతుపవనాలు కేరళ సాధారణ అంటే దాదాపుగా జూన్ 1 కానీ మే 29 నుంచి 1వ తేదీకి మనకి ఋతుపవనాలు కేరళను తాకే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయని చెప్తున్నారు. సాధారణం కంటే ఎన్ని డిగ్రీలు అధికంగా పెరిగే అవకాశం ఉంది? సాధారణం కంటే 1 నుంచి 2 డిగ్రీలు అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. పిడుగుపాటు కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువ పడుతుంది, ఎందుకని కారణం చాలామంది కూడా మృతి చెందారు పిడుగుపాటు వల్ల. దాదాపుగా ఈ ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతం కిమ్లోనింబస్ మేఘాల వల్ల ఏర్పడిన వర్షపాతం కాబట్టి దాదాపుగా మనకి కొద్దిగా క్లౌడ్ టు గ్రౌండ్ లైట్నింగ్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఈ పిడుగుపాటు అనేది అధికంగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఈరోజు సాయంత్రం పూట వర్షం ఎక్కడెక్కడ నమోదయ్యే అవకాశం ఉంది జిల్లాలో కావచ్చు, జిహెచ్ఎంసీ పరిధిలో? జిల్లాలో చూసుకున్నట్లయితే మాకు కొద్దిగా ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుముల మెరుపులతో కూడిన ఉండే అవకాశం ఉంది. జిహెచ్ఎంసీ పరిధిలో సాయంత్రం కొద్దిగా మేఘావృతమైన వాతావరణంతో పాటు అక్కడక్కడ జల్లులు కూడా కురిసే అవకాశం ఉంది. సో మొత్తం మీద ఏదైతే ఇప్పుడు అల్పపీడనం ఏర్పడిందో 24వ తారీఖు వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఒకవైపు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇంకోవైపు దీని ప్రభావం తేలికపాటి నుంచి మోస్తారు వర్షం రాష్ట్ర వ్యాప్తంగా పడే అవకాశం ఉందని ఒకవైపు వాతావరణ శాఖ వేస్తుంది. ఏదైతే ఈ 3 రోజుల పాటు కూడా ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. ముఖ్యంగా ఈదురుగాలు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. ఒకవైపు పిడుగుపాట్లు కూడా ఎక్కువగా పడుతుంది కాబట్టి ఎప్పుడైతే వర్షం పడే సమయంలో ఎవరు బయటికి రావద్దు, ఏదైనా పనులున్నా పోస్ట్పోన్ చేసుకోవాలని ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు సూచనలు జారీ చేసిన పరిస్థితి మనకు ఓవరాల్గా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వంశితో కలిసి శిల్ప, RTV, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.